నమస్తే అండి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో కృష్ణుడు అంటే మనకి జనరల్లీ ఏం గుర్తొస్తుంది? కృష్ణుడు అంటే జనరల్గా మనకి వెన్న దొంగలింపు, లేకపోతే అల్లరో లేకపోతే గోపికలో గుర్తొస్తారు. కానీ కృష్ణుడి గురించి మనం తెలుసుకొని నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అదేంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అవునండి, కృష్ణుడు కురుక్షేత్రం అంత పెద్దవారైనా, అంత పెద్ద సంఘర్షణ జరుగుతున్నా ఏమాత్రం చెలించలేదు. క్రోధానికి, లోభానికి ఏమీ లొంగలేదు. ప్రతి ఎమోషన్ని పక్కన పెట్టి తన మైండ్తో ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్లాన్ చేసుకొని ఆ యుద్ధాన్ని ఎలా చేయించాలో అర్జునుడికి ఉపదేశించాడు. దాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఏదైనా సంఘర్షణ జరిగినప్పుడు మనం ఒక మనిషి నుంచి ఒక పశువుగా మారిపోకుండా, అంటే కోపం, భయం, బాధ ఇలాంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని ఆ సిచ్యువేషన్లో మన పీస్ ఆఫ్ మైండ్ని మెయింటైన్ చేసుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే అలా మెయింటైన్ చేసుకుంటామో మన ప్లానింగ్ అన్నది బాగుంటుంది, మన డెసిషన్ మేకింగ్ అన్నది బాగుంటుంది. ఇది మనం కృష్ణుడి నుంచి తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం అండి. కృష్ణుడు కూడా అంతే. ఏ రాక్షసుడు వచ్చినా, ఏ విధమైన విపత్తు వచ్చినా తన పీస్ ఆఫ్ మైండ్, తన ప్రశాంతతని ఎప్పుడూ కోల్పోకుండా నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ప్లాన్ చేసుకునేవాడు. ఆ ప్లాన్ చేసుకున్న ప్రకారమే తను ఒక ప్రణాళికాబద్ధంగా ఆ పనిని పూర్తి చేసేవాడు. అందుకే ఎప్పుడు విజయం కృష్ణుడిని వరించింది. అందుకే కృష్ణుడిని దేవుడు అన్నారు. మనం కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అలవాటు చేసుకుంటే మనం కూడా జీవితంలో చాలా పెద్ద స్థానానికి వెళ్ళొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.